హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మోనీ క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి స్క్రీన్పై కనిపిస్తున్న బ్యాంగిల్ మేకింగ్, బ్రైడల్ బ్యాంగిల్ మేకింగ్. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వచ్చేస్తే ఈ బ్యాంగిల్ మేకింగ్ కావాల్సిన రా మెటీరియల్ మొత్తం ఒకసారి చూపిస్తాను. స్క్వేర్ షేప్ సెరామిక్ గోల్డ్ పెరల్, డైమండ్ షేప్ వైట్ గ్లాస్ అండ్ జర్కన్ స్టోన్స్, వైట్ జర్కన్ స్టోన్స్, గ్లూ పెన్, ఫ్యాబ్రిక్ గ్లూ అండ్ B7000 గ్లూ. వీటిని యూజ్ చేసి బ్యాంగిల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ థ్రెడ్ ర్యాప్ చేసుకొని బ్యాంగిల్ని రెడీగా పెట్టుకున్నాను. ముందుగా గ్లూ అప్లై చేసుకొని స్క్వేర్ షేప్ పెరల్ని స్టిక్ చేసుకోవాలి. అది కరెక్ట్గా ప్లేస్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ కరెక్ట్గా వస్తుంది. కొంచెం నేను వీడియోలో చూపించే విధంగా అది కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటూ డిజైన్ చేసుకోవాలి. ఈ విధంగా గ్లూని అప్లై చేసుకొని మిడిల్లో గ్యాప్ ఉంచేసి మళ్ళీ స్క్వేర్ షేప్ పెరల్ని స్టిక్ చేసుకోవాలి. ఆ మిడిల్లో వచ్చేసి డైమండ్ షేప్ పెరల్స్ యూజ్ చేసి స్టిక్ చేసుకోవాలి. ఈ డైమండ్ షేప్ పెరల్స్ వచ్చేసి 4 వస్తాయి. ఈ విధంగా ఫింగర్స్తో కొంచెం ప్రెస్ చేసుకుంటూ అది కరెక్ట్గా ఫింగర్స్తో అడ్జస్ట్ చేసుకుంటూ మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని ఇక్కడ వచ్చేసి 4 స్క్వేర్స్ వస్తాయి. పైన డైమండ్ షేప్ కుందన్స్ 4 వచ్చాయి కదా, ఇవి స్క్వేర్ షేప్ పెరల్స్ కూడా 4 వస్తాయి. మిడిల్లో వచ్చేసి వైట్ జర్కన్స్ స్టిక్ చేసుకోవాలి. అవి వచ్చేసి బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ అయ్యాక స్టిక్ చేసుకుంటాను. ముందే స్టిక్ చేసుకుంటే అవి వర్క్ డిజైన్ చేస్తుంటే అవి ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని నేను బ్యాంగిల్ మొత్తం ప్రిపేర్ చేసుకున్నాక వాటిని స్టిక్ చేసుకుంటాను. ఇదే ప్యాటర్న్లో బ్యాంగిల్ మొత్తం డిజైన్ చేసుకోవాలి. అవి కరెక్ట్గా ప్లేస్ అవ్వకుండా ఉంటే ఫింగర్తో అడ్జస్ట్ చేసుకుంటూ స్లోగా నీట్గా వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. సేమ్ వే ఇదే ప్యాటర్న్లో డిజైన్ మొత్తం కంప్లీట్ చేసి మీకు బ్యాంగిల్ చూపిస్తాను. బ్యాంగిల్ అవుట్లుక్ చాలా బాగా వస్తుంది బ్యాంగిల్. ఇప్పుడు బ్యాంగిల్ కంప్లీట్ అయింది కదా, B7000 గమ్ యూజ్ చేసేసి జర్కన్ స్టోన్స్ పేస్ట్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ గ్లూ అయినా పర్లేదు, B7000 గ్లూ అయినా పర్లేదు. కానీ ఫ్యాబ్రిక్ గ్లూ వచ్చేసి టైం పడుతుంది, కుందన్ పైన స్టోను స్టిక్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. దీనికైతే త్వరగా డ్రై అవుతుంది. అందుకనే నేను B7000 గమ్ యూజ్ చేశాను. అలాగే ఇంకొక బ్యాంగిల్ రెడీ చేసి పెట్టుకున్నాను, అది కూడా చూపిస్తాను మీకు. చూడండి, ఫైనల్ లుక్ ఇలా వచ్చింది. నా బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి అనేది మీరు కామెంట్ చేయండి. ఎవరైనా బ్యాంగిల్స్ పర్చేజ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది, ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. ప్రైస్ కూడా ట్యాగ్ చేస్తాను. మీ అందరికీ నా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్.